ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనకు 3 phases ఆఫ్ ఫిట్నెస్ ఉంటుంది. అంటే బరువు తగ్గడంలో కానీ మనం ఫిట్గా ఉండడానికి 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చి మనకు ఒబేస్ నుంచి నార్మల్కి రావడం. సో ఫుడ్ చాలా ముఖ్యమైనది. అంటే 70% ఆర్ 95% ఫుడ్ టేక్ ఓవర్ చేస్తుంది. ఫుడ్లో మనము ఎటువంటి రైట్ స్ట్రాటజీస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల విల్ బికమ్ నార్మల్. బట్ సెకండ్ ఫేజ్ ఇస్ నార్మల్ టు ఫిట్. సో నార్మల్ టు ఫిట్ అవ్వాలి అని అంటే మనకు ఎక్సర్సైజ్ చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఫిట్గా అవ్వడం జరుగుతుంది. ఒక షేప్ అనేది వస్తుంది. అక్కడ సైజు తగ్గుతాం ఫస్ట్ ఫేజ్లో. అంటే ఎలా అయితే XL, XXL నుంచి MS అలా ఫిట్ అవ్వడం సెకండ్ ఫేజ్లో. నార్మల్ టు ఫిట్ అయినప్పుడు మనం ఇక్కడ షేప్ తెలుస్తుంది. సో టోనింగ్ వస్తుంది అనమాట ఫిట్ అవ్వడంతో. అండ్ దెన్ థర్డ్ వన్ ఈస్ లైక్ ఫిట్ టు మౌంటైన్ ఫిట్. అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్సిస్టెంట్గా చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మౌంటైన్ ఫిట్ అవ్వడం జరుగుతుంది. చేసి అన్కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళి యు ఆర్ గోయింగ్ టు అచీవ్ దట్ బికమ్స్ ద mountain fit actually. So it can be crossing the mountains or it can be anything like trekking ఉండొచ్చు. ఇన్ని రోజుల నుంచి చెయ్యని ట్రెక్కింగ్ యూ విల్ బి డూయింగ్. హై ట్రక్స్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ గో ఫర్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. సో నేను యూజువలీ కాంపిటీషన్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటాను. అండ్ దట్ మీన్స్ దట్ ఐ జస్ట్ పుష్ ఫ్రమ్ ద నార్మల్ టు ద థర్డ్ ఫేజ్ అనమాట. అప్పుడప్పుడు అంటే బాడీ విల్ టెల్ నో 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 బట్ ఐ ట్రై టు గో అండ్ ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్. సో దట్స్ ద థర్డ్ ఫేజ్. సో ఇవన్నీ ఫేజెస్ మీకు తెలుసుకోవాలి. తెలుసుకుంటే కదా మనకు అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మూవింగ్ ఇన్ టు ద రైట్ ట్రాక్. సో అవన్నీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.